హాయ్ వివర్స్, మీరు ఈ విధమైనటువంటి ట్రాఫిక్లో మీరు ఈ విధంగా ఏమైనా సాయం చేశారా ఎవరికైనా? చూడండి, ఒక పాప వచ్చేసి చేయి పట్టుకొని రోడ్డు దాటిస్తూ ఉంది. కవి పరిచయము జాక్ కోప్, దక్షిణాఫ్రికా నవలా రచయిత, కథా రచయిత, కవి, సంపాదకులు. ఇది ఒక అనువాద కథ, అనువదించినటువంటి ఒక కథ అనమాట. సాయం. రవికి పక్షులు అంటే చాలా ఇష్టం. వాటి మధురమైనటువంటి కిలకిలారావాలు వినడం అంటే మరీ ఇష్టం. రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరికి వచ్చి నిలబడతాడు. అక్కడ మామూలుగానే కిటికీలో నుంచి శబ్దం వినిపిస్తూ ఉంటుంది, పక్షుల యొక్క శబ్దము. అక్కడ ఉన్నటువంటి పక్షులను చూస్తూ వాటి ధ్వనులను వింటూ తన దినచర్యను మొదలు పెడతాడు. ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో, ఎక్కడికి వెళ్తాయో అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. చిన్నపిల్లలు కదా. ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. కిచకిచమంటూ రెక్కలాడిస్తూ ఉన్నాయి. చీకటి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతూ ఉన్నాయి. ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు. కొద్దిసేపటికే ఒకటొకటి కింద రాలిపోయి చనిపోవడం గమనించాడనమాట. ఇక్కడ చూడండి, తీగపై వాలుతున్నా ఇదంతా ఆసక్తిగా చూస్తున్నాడు. కొద్దిసేపటి మరొకటి పక్షులను ఎగిరిపోసాగాయి. కానీ ఒక పిచ్చుకు అక్కడే ఉండిపోయింది. అది ఎగరడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఎగరలేకపోతుంది. రవి ఆ పిచ్చుకను చూశాడు. ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోవడానికి గమనించాడనమాట. కాల్లో ఇరుక్కుపోయింది, ఆ యొక్క తీగలో ఇరుక్కుపోయింది. అమ్మ అటు చూడు, ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు. పర్వాలేదురా, కాసేపు అయితే అదే ఎగిరిపోతుంది అది అంది వాళ్ళ అమ్మ. కాదమ్మా, తన కాలు తీగలో ఇరుక్కుపోయింది, అందుకే ఎగరలేకపోతుంది అన్నాడు. ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయి, నువ్వు లోపలికి రా అని దాని గురించి నువ్వేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పిందనమాట వాళ్ళ అమ్మ. పాపం అమ్మ, నువ్వు కాస్త ఆలోచించు, అది ఈ తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో. అప్పుడు వాళ్ళ అమ్మ నింది, ఏమీ అవ్వదు, నువ్వు పొద్దున లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అంది అమ్మ. రవి రాత్రంతా అదే ఆలోచనలో పడుకున్నాడు. పిచ్చుకకి ఏమీ కాకూడదని కోరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక గుర్తొచ్చింది. గబగబా బయటికి వెళ్ళి తీగ వైపు చూశాడు. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడనమాట. ఆ పిచ్చుక అలాగే ఉంది, కానీ పిచ్చుక చుట్టూ ఇతర పక్షులు చేరాయి. తీగకు ఇరుక్కున్నటువంటి పిచ్చుక నోరు తెరిచి ఉంది. పక్షులన్నీ దానికి నోటికి ఆహారాన్ని అందిస్తున్నాయి. ఎందుకంటే ఆహారం కోసం అది ఎగరలేదు కదా. ఎందుకంటే ఎగిరిపోతూ ఉన్నటువంటి పక్షి వచ్చేసి ఎగరలేదు, కాళ్ళేమో ఇరుక్కుపోయింది. వెంటనే ఆ పక్షులన్నీ కలిసి తన నోట్లో ఆహారాన్ని తినిపిస్తూ ఉన్నాయన్నమాట. రవి ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్ళి వచ్చి అమ్మ చేయి పట్టుకుని బయటికి లాక్కొచ్చాడు. చూడమ్మా, ఈ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి. అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది. రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది. నిజమే, ఈ పక్షులన్నీ కష్టంలో ఉన్నటువంటి పిచ్చుకకి సాయం చేస్తూ ఉన్నాయి, కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు. అందరూ చూసింది చూడనట్లుగానే ఉంటున్నాడు అనుకున్నాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చారు. రవి ఆశగా, నాన్న ఆ పిచ్చుక చూడు, పాపము తీగలు ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడదాం నాన్న అన్నాడు. ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, దానిపైకి ఎక్కడం చాలా కష్టము, అందులోనూ కరెంటు తీగలు. సో మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న అని అడిగాడనమాట రవి. ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒకటే మార్గము, ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీస్కి వెళ్ళి విద్యుత్ సరఫరా అని ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు. అది కూడా విద్యుత్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళే వచ్చి చేయాలి అన్నాడనమాట. నువ్వు ముందు బడికి బయలుదేరు, ఇప్పటికే ఆలస్యమైంది అన్నారనమాట వాళ్ళ తండ్రి. రవి బడికి బయలుదేరాడు. దారిలో నడుస్తున్న ఆ పిచ్చికే గుర్తుకు వస్తుంది, విద్యుత్ ఆఫీసులో ఎవరెళ్ళి చెబుతారు, ఆ పిచ్చుకను ఎవరు కాపాడుతారు, ఎవరు గురించి ఎదురు చూడదు, నేనే దాన్ని కాపాడుతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీస్కు వెళ్ళాడనమాట. విద్యుత్ ఆఫీస్ లోపలికి గబగబా వెళ్ళాడు. అక్కడ కుర్చీలో కూర్చున్నటువంటి అతనితో, సార్ మీరు కొద్దిసేపు కరెంట్ ఆఫ్ చేస్తే పిచ్చుక బతుకుతుందండి అన్నాడు. కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి, నువ్వెవరు, ఎక్కడ ఉంటావు, విద్యుత్ ఆపడం ఏంటి, పిచ్చుకను కాపాడడం ఏంటి అని అంటూ ప్రశ్నలు వేస్తూ ఉన్నాడనమాట. తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయిందనే సంగతి అంతా పూసగుచ్చినట్లు చెప్పాడనమాట రవి చెప్పిందంతా విని, నువ్వు ఎవరు అబ్బాయివి, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను మనిషిని పంపిస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు సారు. నేను రాఘవ గారి అబ్బాయిని, మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాము, మీ వాళ్ళను తొందరగా పంపండి, పాపం పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లుంది అన్నాడు. అతను నవ్వుతూ అలాగే అన్నాడనమాట. ఈ విధంగా ఆయనకి కంప్లైంట్ చేయడం జరిగింది. రవి బడికి వెళ్ళి వచ్చేసాడు. సాయంత్రం అయింది, ఇంకా ఎవరు రాలేదేమిటి, అసలు వస్తారా రారా, ఎవరు రాకపోతే ఆ పిచ్చుక చనిపోతుంది కదా,
ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయన్నమాట. ఏడుస్తున్నాడు పిల్లవాడు. ఎరా రవి ఆడుకుందారా అని అక్క పిలిచింది. నేను రాను పో అని మంచం మీద పడుకున్నాడు. పిచ్చుక గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, వాళ్ళు వచ్చేసి కాపాడుతూ ఉన్నారు. కొంతసేపటికి నీకోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది. రవి బయటికి వచ్చాడు. ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి, అతనితో పాటు నిచ్చెనతో మరో వ్యక్తి వచ్చారనమాట. రవి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. వచ్చేసారా, రండి సార్. ఆ వ్యక్తి నవ్వుతూ, విద్యుత్ ఆపు చేశాములే, పిచ్చుకను రక్షిస్తాము, నువ్వు కూడా రా అని అన్నారనమాట. అందరూ కలిసి బయటికి వెళ్ళారు. వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి జాగ్రత్తగా పిచ్చుక కాలును తీసి విడిపించాడనమాట. కిందికి దిగి వచ్చి ఆ పిచ్చుకను రవి చేతిలో పెడుతూ, ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది, సంతోషమే కదా అన్నాడనమాట. రవి ఆత్రంగా ఆ పిచ్చుకని చేతిలోకి తీసుకున్నాడు. అంటే ఈ విధంగా పిల్లవాడు వచ్చేసి జాగ్రత్తగా తీసుకున్నాడు. మెల్లగా దాన్ని నేల మీద వదిలిపెట్టాడనమాట. పిచ్చుక ఎగరడానికి ప్రయత్నించింది, కానీ కొద్దిగా పైకి ఎగిరి కింద పడిపోయింది. ఎందుకంటే కుంటుతూ నడిచింది. కొద్దిసేపటికి అది మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించింది. ఈసారి ఎగరడంలో సఫలీకృతమైంది. కిచ్కిచ్మంటూ గాల్లోకి ఎగిరింది. రవి ఆనందానికి అవధులు లేవు. అమ్మ, పిచ్చుక ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టారు. సో ఈ విధంగా వచ్చేసి మనుషులకు మటుకే కాదు, జంతువులకు మటుకే కాదు, పక్షులకి, చిన్న చిన్న మన ఈ యొక్క ప్రపంచంలో ఉండేటువంటి అన్ని జీవరాశులకి మనము ఏ విధంగా మన వల్ల చేతనైనంత, మనకు ఆపద రానంత వరకు మనము కావలసినటువంటి సహాయాన్ని మనము చేయవచ్చు. అంటే ఆపదలు చేసేటువంటి వాళ్ళ కాదు, మనము ఆపదలు మనకు రాకుండా ఉండేటట్టుగా మనము చూసుకోవాలి. తర్వాత వచ్చేసి పదాలు, అర్థాలు. దృశ్యము చూడదగినటువంటిది, కష్టము అంటే ఇబ్బంది, ఆత్రం అంటే తొందర, అవధులు హద్దులు, గుంపు సమూహము, ఆసక్తి ఆపేక్ష. ఇక్కడ మీకోసం ఒక పద్యము. గువ్వ కొరకు మేను కోసి యా శిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే ఓగు నెంచబోవ రూపకారి నెంతురు విశ్వదాభిరామ వినురవేమ. తన దేహమునే కోసి ఇచ్చినటువంటి పావురాన్ని కాపాడి శిబి చక్రవర్తి ఏం చేశాడు, కీర్తి పొందాడు. అంటే తన శరీరంలో ఉన్నటువంటి పావురాన్నే ఇచ్చేశాడనమాట. ఒక మీకు ఇది కథగా మీకు చెప్తాను. చెడ్డవారిని ఎవరు తలుచుకోరు, ఉపకారం చేసేటువంటి వారినే అందరూ గుర్తుంచుకుంటారు అని వేమన చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి మనం వచ్చేసి మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటి ఇతరులకు చెయ్యాలి.